మా ప్రభువును మీ ప్రియకుమారైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మీ పాదాలకు స్తోత్రాలు. దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి అని మహా సంగతుల గురించి మాకు పరిశుద్ధ గ్రంథములో రాయించారు. ఈ యొక్క సమయంలో మాతో ఉండండి, మాతో మాట్లాడండి. మీ మాట ప్రకారంగా భూమి మీద ప్రతి మిమ్మల్ని మహిమపరచుటకు కృప చూపండి. రావలసిన పిల్లల త్వరగా రప్పించండి. ఈ సమయంలో మమ్మల్ని మహిమపరచండి. మీ మాటలు మీరే మాట్లాడించి మహిమ పొందమని బ్రతకాలం అంతా మీ అందరి భయభక్తులు జీవించడానికి సహాయం తెచ్చండి. క్రీస్తు యేసు ఉన్నతమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రపంచం లేదా మనుషులు ఇవాళ తమకిష్టమైనట్టుగా దేవుణ్ణి కొలుస్తున్నారు. తమకిష్టమైన వారిని దేవుడుగా వారే సెలెక్ట్ చేస్తున్నారు. దేవుణ్ణి వాళ్ళే పుట్టిస్తున్నారు. దేవుడు అనగానే వారిలాగే ఉంటాడని లేదా ఈ రూపాల్లో ఉంటాడని మనుషులు ఊహించుకుంటున్నారు. మనుషులు ఊహంతయు కేవలము చెడ్డది. ప్రియమైన దేవుని వారలారా, చివరికి నరుడే దేవుడు అనే స్థాయికి వచ్చాడు. అలాగే మనుషులు చాలామంది దేవుళ్ళుగా వివిధ రకాల విధానాల వల్ల కొంతమంది శిష్యులను పోగు చేసుకొని దేవుళ్ళుగా దేవతలుగా చాలామంది అయ్యారు, అవుతున్నారు, రేపు పొద్దున కూడా అవుతారు. వర్షం వచ్చినప్పుడు ఉరుములు మెరుపులకు పుట్టగొడుగులు ఎలా పుట్టుకొస్తాయో అలాగే దేవుళ్ళు దేవతలు పుట్టుకొస్తారు. గమనించండి. మనము గత 6 వారాలుగా దేవుడంటే ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుడుగా అవుతాడైనా అనే సంగతుల్ని మహాజ్ఞాన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుండి మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిది, దేవుడు అనగానే ఏమై ఉండాలి? సృష్టికర్త అయి ఉండాలి. సృష్టికర్త కానివాడు దేవుడు కాడు. రెండవది, సర్వాధికారి అయి ఉండాలి. తాను ఏదైతే సృష్టించాడో వాటన్నిటిపైన సర్వాధికారం ఉండాలి ఆయనకి. ఆయన దేవుడు. సర్వాధికారం లేనివాడు దేవుడు కాదు. మూడవది, పరిశుద్ధుడై ఉండాలి. మనుషుల్లాగా పాపం చేసి పశువుల్లా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టుగా ఉంటే అతడు పరిశుద్ధుడు కాదు, దేవుడు కాదు. నాలుగవది, శాశ్వతంగా ఉన్నవాడై ఉండాలి. శాశ్వతంగా ఉన్నవాడై ఉండాలి. మనం పుట్టుక మునుపు లేదా మానవ జాతి పుట్టుకకు మునుపే ఉండిన వాడై ఉండాలి. మనుషులున్న కాలంలోనూ ఉన్నవాడై ఉండాలి. మనుషులు చచ్చినా లోకం పాడైనా ఉన్నవాడై ఉండాలి. అతడు దేవుడు. అలా కాకుండా మధ్యలో పుట్టి మధ్యలో చస్తే వాడు దేవుడు కాదు. 100 ఏళ్ళు బ్రతికినా 1000 ఏళ్ళు బ్రతికినా అతడు దేవుడు కాదు. ఐదవది, సర్వాంతర్యామి అయి ఉండాలి. ఎందుకంటే భూమి చాలా విశాలం, చాలా విశాలం. నేను ఆ ఊరిలో ఆరాధన ఉన్నప్పుడు అక్కడుంటే ఇక్కడ ఉండను, ఇక్కడ ఉన్నాననుకో అక్కడ ఉండను.
అలాగూ ఒక ముఖ్యమంత్రిని తీసుకోండి, ప్రధానమంత్రిని తీసుకోండి, రాజును తీసుకోండి. ఒక చోట ఉన్నాడంటే ఇంకొక చోట ఆయన ఉండడు అన్నప్పుడు దాని అర్థం ఏంటి? ఒక చోటే ఉండేవాడు దేవుడు కాదు. మరి ఎలా ఉండాలి? సర్వాంతర్యామి ఉండాలి. పరలోకమందు ఉండాలి, భూమి మీద ఉండాలి, పాతాళ లోకమందు కూడా ఉండాలి. రాత్రి ఉండాలి, పగలు ఉండాలి, అన్ని వేళలు ఉండాలి. గమనించారా? అందుకొరకే శాశ్వతంగా ఉన్నవాడై ఉండాలి. ఆరవది, సర్వజ్ఞాని అయి ఉండాలి. ఇది నాకు తెలీదు అనకూడదు. ఉదాహరణకు నన్ను ఒకవేళ ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు సిమెంటు, కంకర, ఇసుక, గమనించండి, ఒక బ్యాగ్ సిమెంట్లోకి ఇవి ఎన్ని కలపాలి అంటే నాకు తెలుస్తుందా? తెలియదు. నాకు తెలియదు. కాబట్టి నాకు కొన్నే తెలుసు. బాగా గమనించాలి. అలాగే చట్టంలో 303 సెక్షన్ ఏముంది సార్ అంటే అది నాకు తెలియదు. అంటే దాని అర్థం ఏంటి? అన్నీ తెలిసిన వాడు అన్యాయము, అన్యాయము, సత్యము, అసత్యము, ఉన్నవి లేనివి, గమనించారా? ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో, ఏది ఏ రోగమో, ఏ రోగానికి ఏ మందో, ఏ భూమికి ఏ పంటో, ఏ పండుకు ఏ రుచో అన్నీ తెలిసి ఉండాలి. అతడు దేవుడు సర్వజ్ఞాని అంటారు. పురుషుల సంగతి, స్త్రీల సంగతి, గమనించారా? పశువుల సంగతి, పక్షుల సంగతి, భూమి సంగతి, ఆకాశం సంగతి, వీటన్నిటిని తెలుసుకున్న వాడే ఉండాలి. వాటన్నిటి పరిజ్ఞానం ఉండాలి. అతడు దేవుడు. కాబట్టి దేవుడు అంటే సర్వ జ్ఞాని అయి ఉండాలి. ఎన్నైనాయి? మంచిదండి. ఈరోజు దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి, ఆయనకున్న అర్హతలేంటి, యోగ్యతలేంటి, మరొక అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుడు అనగానే ఏదో కాషాయి వస్త్రాలు వేసుకుంటే కాదు, తెల్లని వస్త్రాలు వేసుకుంటే కాదు, ఇంకో రకం వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన దేవుడు కాడు. బాగా గమనించారే? ఒక కవి చెప్పాడు, కాళ్ళ ముందర ఏరు కడకి ఎదగలేక ముగ్గురి ఎత్తగాళ్ళు మునిగిరన్న నరుడు ఈదునన్న నగుబాట్లు కాదయా అని. దేవుళ్ళు అనుకుంటున్న వాళ్ళు కామ, క్రోధ, మద, మోహ, మత్సరములు మునిగిపోయి సంసార జీవితంలో విసిగిపోయి పుట్టారు, చచ్చారు. కానీ దేవుడు అలా కాదు. శాశ్వతంగా ఉన్నాడు ఆయన ఏ పాపము ఎరగనివాడు, చెయ్యనివాడు. కాబట్టి దేవుడు అంటే ఎలా ఉండాలి? మహాజ్ఞాన గ్రంథం, ఆత్మజ్ఞాన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అంటే రక్షకుడై ఉండాలి, సర్వరక్షకుడై ఉండాలి, సమస్తాన్ని రక్షించేవాడై ఉండాలి. ఈరోజు చాలా అద్భుతమైన విషయం వింటారు, చాలా జాగ్రత్తగా వినాలి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. బూదిగంత నివాసములారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ
దేవుడు లేడు. బా, చాలా క్లియర్గా చెప్పేశాడు అది. బాగా గమనించారా? నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. కాబట్టి అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొకరు దేవుడు కదా, ఇంకొకడు దేవుడు ఉన్నాడు కదా, ఇది దేవుడు కదా, అది దేవుడు అనొద్దు. ఆయన ఖండితంగా చెప్పేశాడు, నేనే దేవుడను, నేను తప్ప మరే దేవుడును లేడు అని చెప్పేశాడు. అట్టి సర్వోన్నతుడైన, సర్వాధికారి అయినా, సర్వ సృష్టికర్త అయినా, పరిశుద్ధుడైన దేవుడు చెప్పుతున్న సంగతి ఏంటంటే, భూనివాసులారా నా వైపు చూచి ఏం పొందాలి? రక్షణ పొందాలి అన్నాడండి. ఇది ఒక్క ఇజ్రాయేలుకి కాదు, భూమి ఆరిన నేల కనబడు వరకు మనుషులు అనేవారు ఎవరున్నారో, నివాసం చేస్తున్న వారు ఎవరున్నారో వారందరికీ చెబుతున్నారు, భూనివాసులారా. ఏముందండి అక్కడ? భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అన్నాడు. అంటే మానవులందరూ అపాయంలో ఉన్నారని దాని అర్థం. గమనించారా? రక్షణ ఎవరికి అవసరం? ఎవరికండి? ఆపదలో ఉన్న వాళ్ళకి. యేసుక్రీస్తు వాడు చెప్పాడు, ఏంటో తెలుసా? వైద్యుడు ఎవరికి అవసరం? రోగులకు అవసరం, ఆరోగ్యం గల వారికి కాదు. మరి భూదిగంత నివాసులందరూ ప్రమాదంలో ఉన్నారా? ఎస్. రోమపత్రికలో 6:23, 3:23 ఏం చెప్పింది తెలుసా? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అందరా కొందరా? బాగా గమనించండి. పాపం వలన వచ్చు జీతము మరణము. బాగా గమనించండి. అంటే మనుషులందరూ, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. తెల్లవారు, నల్లవారు, పెద్దవారు, చిన్నవారు. గమనించారా? ధనవంతుడు, దరిద్రుడు. బాగా గమనించండి. లక్షాధికారులు, భిక్షగాళ్ళు కూడా అందరూ పాపం చేశాము. బాగా గమనించండి. అంటే పాపం వలన వచ్చే జీతము మరణము. మరణము లోనికి లోనయ్యాం కనుక మనకేమవసరం? ఏమవసరం? ఒకడు బావిలో మునిగిపోతున్నాడు, ఒకడు కాలువలో కొట్టుకుపోతున్నాడు, ఒకడికి నిప్పు అంటుకుంది. వాళ్ళకి ఏం కావాలి? రక్షణ కావాలి. ఒక గంటన్నర క్రితం నాగలదిన్నె రోడ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. కారు ఒక బైక్ను కొట్టేసింది. గమనించారా? ఒక ఆమె ఎమ్మినూరుకి వచ్చింది, మా ఆటో ఎక్కింది. ఫోన్లో మాట్లాడతాను, ఏం సంగతి అంటే, కారు కొట్టిపోయిందట, అక్కడే పడినారట. మన ఊళ్ళోకి వచ్చే ముందు ఆవిడ స్టేషన్లోకి వెళ్ళింది, పోలీసులు చెబుతామని. వాళ్ళు చెప్పారు, అప్పుడే వాళ్ళని తీసుకొని ఎమ్మినూరుకి హాస్పిటల్కి వెళ్ళారు అని. ఎంత జరిగిందో తెలియదు, కానీ వాళ్ళకి ఏం కావాలి? ఆపదలో ఉన్నారు కనుక రక్షణ కావాలి. వెంటనే 108కి ఫోన్ చేశారు, వచ్చింది, తీసుకెళ్ళిపోయింది. అలాగే మానవ సమాజం అంతా కూడా ఎలా యాక్సిడెంట్కి గురైందంటే, దయ్యం వచ్చి యాక్సిడెంట్ చేసేసింది. మనమే పోయి దయ్యాన్ని కూడా కొట్టుకున్నాం. మొత్తానికి పాపంలో ఉన్నాం. కాబట్టి మనకేం కావాలి? అందుకొరకే దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 45:22లో, భూదిగంత నివాసములారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడు అంటే రక్షించేవాడిని నేను తప్ప ఎవరొకడు మిమ్మల్ని రక్షించడు. అంటే భూదిగంత నివాసులందరికీ రక్షణ యెహోవాయే. యెహోవాయే రక్షకుడు, యెహోవాయే రక్షకుడు. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా.
నిర్గమకాండము 14వ అధ్యాయము 21 వచనాన్ని చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 21 వచనం. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. అబ్బా, దేవుడు అంత గొప్పవాడు తెలుసా? తన పిల్లలను రక్షించడానికి ఏదైనా చేయగలడు. తాను అనుకుంటే సముద్రాన్ని తీసి పక్కన పెట్టగలడు, సముద్రాన్ని తీసి పక్కన పెట్టేయగలడు. జాగ్రత్తగానండి. తన పిల్లలైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశములో నుండి నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలా రక్షించుకుంటూ వచ్చాడు అంటే, ఆకలేసింది, దేవుడు ఏం పెట్టాడు? మన్నా అనే ఆహారం పెట్టాడు. దప్పిగా ఉన్నారు, దేవుడు ఏం పెట్టాడు? సంరక్షకుడు. అలాగే పగలంతా ప్రయాణం చేసేవాళ్ళు రాత్రి కాగానే ఎక్కడ వారు అక్కడ డేరాలు వేసుకొని నిద్రపోయేవాళ్ళు. బాగా ఆలోచించండి. ఒకళ్ళిద్దరు కాదు, లక్షల మంది. వారి గొడ్లు, వారి ఎడ్లు, గమనించరే, వారి బర్రెలు, గొర్రెలు, ఏవైనా కానివ్వండి, తల్లి పిల్ల గొడ్డు గోధుమ అందరూ కూడా రాత్రి నిద్రపోయేవాళ్ళు. దేవుడు ఆలోచించాడు. వాళ్ళు రక్షించేవాడు కనుక రాత్రి అగ్నిస్తంభంగాను పగలు మేఘస్తంభంగాను వారి మధ్య ఏర్పాటు చేశాడు. రాత్రి ఒకవేళ దీపాలు అంటించుకోవాలంటే అక్కడ లక్షలాది మంది ఉన్నారు. ఎన్ని దీపాలు కావాలి? ఎంత కిరోసిన్ కావాలి? ఎవరు అమ్ముతారు? ఎవరు తెస్తారు? ఆ దీపాలు, దాన్ని ఏమంటారండి, దీపం బుడ్లు ఎక్కడున్నాయి? కాబట్టి కుదరదు. దేవుడు ఏం ఆలోచన చేశాడు? రాత్రి అగ్ని స్తంభం అలాగూ వెలుతురిచ్చింది. పగలు కాగానే భయంకరమైన ఎండలున్నాయి, అదంతా అరణ్యం. అలాగే నడిచిపోతున్నారు తల్లి పిల్లలందరూ. రాత్రి వెన్నెల దెబ్బ అయినను పగలు ఎండ దెబ్బ అయినను తగలకుండా ఆయన ఏం చేశాడంటే, పగటి కాల సమయంలో మేఘస్తంభం. ఇప్పుడు మన వాళ్ళు చిన్న గొడుగు పట్టుకుంటున్నారు. దేవుడు లక్షలాది మందికి గొడుగు పట్టేశాడు ఆ రోజు. పగలు కాగానే మేఘస్తంభం అలాగూ సూర్యునికి అడ్డుగా వస్తుంది. ఇజ్రాయేల్ అందరూ చల్లగా నడిచిపోతున్నారు. ఇవాళ పరిశీలకులు చెప్పారు, వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు. ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ లేదా పాలస్తీనా దేశానికి వెళ్ళటానికి 11 రోజులు టైం పడుతుందటండి. ఇప్పుడు మహా అంటే 1 గంట పట్టచ్చు విమాన ప్రయాణంలో. కానీ ఇజ్రాయేలీలు నడిచిపోతే ఐగుప్తు దేశం నుండి పాలస్తీనా దేశానికి 11 రోజులే టైం పట్టుద్దట. అలాంటిది గమనించారే, ఎన్ని సంవత్సరాలు నడిపించాడు దేవుడు? 40 సంవత్సరాలు నేర్పించాడు. వారికి అన్ని విషయాలు నేర్పించాడు. ఆ అరణ్యయాత్రలోనే అద్భుతాలు చూశారు. ఆ అరణ్యయాత్రలోనే వారు 10 ఆజ్ఞలను పొందుకున్నారు. ఆ అరణ్యయాత్రలోనే అన్ని అనుభవాలు నేర్చుకున్నారు. ఎవరు అడ్డగిస్తున్నారో, ఏమవుతుందో, వారి చెప్పులు అరిగిపోకుండా, వారి బట్టలు మాసిపోకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఆ సందర్భంలో ఎర్ర సముద్రం అడ్డయింది. ఏ సముద్రం? ఎర్ర సముద్రం. మోషే ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. దేవుడు, నీ ప్రార్థన అక్కర్లేదు, నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రను నీళ్లకు చూపమన్నాడండి.
ఇళ్ళకు చూపమన్నాడు. పాటల బుక్ కోసం వస్తున్నాడు ఆయన, ఎన్నోళ్ళు కలుస్తాడని గమనించారా? ప్రేమైన దేవుని వారలారా, మోషే గారు అలాగూ తన చేతికర్రను ఎర్ర సముద్రం మీద చూపించాడు. ఆ రాత్రి అంతా ఇశ్రాయేలీయులు నిద్రపోయారు. ఆ రాత్రంతా దేవుడు తూర్పు నుండి గాలిని రప్పించాడు. ఆ గాలి భయంకరంగా సముద్రం మీద వీచినప్పుడు సముద్రము 2 పాయలైపోయింది. అందుకొరకే ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. తన పిల్లలైన వారందరిని రక్షించుకోవాలి. దేవుడంటే రక్షకుడై ఉండాలి. తన పిల్లల కోసం, తన పిల్లల్ని రక్షించడం కోసం సముద్రాన్ని 2 పాయలు చేశాడు. తూర్పు గాలి. కొన్నిసార్లు పెద్ద వర్షంలో వడగండ్ల వర్షం కూడా పడుతుంది. ఏం పడుద్ది? వడగండ్ల వర్షం. ఎలా పడుతుంది వడగండ్ల వర్షం? ఈ మధ్య చూస్తుంటే వడగండ్లు అంటే చిన్న చిన్నవి ఉంటాయి, కానీ ఇప్పుడు ఐస్ గడ్డలు ఎంతెంత పడతా ఉన్నాయి. పొరపాటుని ఎవరి తల మీద పడింది అనుకో, తల ఏమైద్ది? వడగండ్లు అయిపోద్ది. అంత భయంకరంగా పడతా ఉన్నాయి. ఇది ఎలా? వడగండ్ల వర్షాన్ని దేవుడే పంపిస్తున్నాడు. ఎలా? ఐస్ ఎలా గడ్డ కట్టుద్ది అంటే, ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉంటాయి కొంతమందికి. ఉంటాయా? ఆ ఫ్రిడ్జ్లో జ్యూస్ బాటిల్ కానివ్వండి, నీళ్ళ బాటిల్ కానివ్వండి, గమనించారా? డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. రాత్రి ఉంచితే ఉదయానికే ఆ బాటిల్లో ఉన్న నీళ్ళన్నీ ఏమవుతాయి? గట్టిగా గడ్డ కట్టిపోతుంది. ఒకవేళ ఏ కూల్ డ్రింక్ అయినా కానివ్వండి, గడ్డ కట్టుకుపోతుంది. అంటే ఆ ఫ్రిడ్జ్లో చల్లని గాలి వస్తుంది. రాత్రంతా చల్లని గాలి దానికి అందినప్పుడు ఆటోమేటిక్గా గడ్డ కట్టకపోతుంది. అలాగే ఆకాశం వర్షించినప్పుడు ఆ మధ్యలో చల్లని గాలి వీసినప్పుడు ఆ వర్షపు బిందువులు కూడా ఏమైతే తెలుసా? వెంటనే గడ్డ కట్టకపోయి వడగండ్ల వానగా మన మధ్యకు వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తూర్పు నుండి బలమైన గాలిని రప్పించినప్పుడు ఎలా చీల్చిందో, చీల్చబడిన నీళ్ళన్నీ కూడా అలాగూ గడ్డ కట్టుకుపోయాయి. అంతే. ఏమండి, సముద్రం చీల్చడం సాధ్యమా? దేవుడు చీల్చగలడా? ఎస్. ఆయన మరొక ఆయుధాన్ని పంపించాడు, మరొక దూతను పంపించాడు. బలమైన గాలి వచ్చేసింది, ఐస్ గడ్డ కట్టకపోయింది. ఆ నీళ్ళన్నీ గడ్డ కట్టకపోయాయి. 6 నెలలు ఇజ్రాయేల్ నడిచిపోయారు. వెనకాల ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యం వస్తుంది. ఎవరిని చంపడానికి? ఇజ్రాయేలీని చంపడానికి, లేదా ఇజ్రాయేల్ను బానిసలుగా తీసుకెళ్ళటానికి. దేవుడు వారి బారి నుండి, అంటే శత్రు బారి నుండి రక్షించాడు, సముద్రం నుండి రక్షించాడు. గమనించారా? ఎలాగో దేవుడు అంటే రక్షకుడై ఉండాలి. ఏమై ఉండాలి? సర్వరక్షకుడు. ఏ విధం చేతైనా ఏదైనా సరే ఆయనకు సాధ్యం. కనుక రక్షకుడై ఉండాలి. ఏమై ఉండాలి?